హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్లోయింగ్ స్కిన్ కోసం అసలు మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, పింపుల్స్, పిగ్మెంటేషన్, యాక్నీ రాకుండా మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఏం చేయాలి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. వీడియో చూసే ముందు మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్, మేకప్ ఆర్టిస్ట్, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్, కొన్ని హోమ్ రెమెడీస్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. పోస్ట్ చేసి ఆల్రెడీ వస్తూ కూడా ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కొట్టారు అంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వీడియోని ఫాలో అవ్వచ్చు అనమాట. గ్లోయింగ్ స్కిన్ కోసం చేయకూడని కొన్ని వర్స్ట్ స్కిన్ హ్యాబిట్స్ అండ్ బెస్ట్ స్కిన్ హ్యాబిట్స్ ఇలా డివైడ్ చేసుకొని మాట్లాడుకుందాం. వర్స్ట్ 5 స్కిన్ హ్యాబిట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ మీద ఎక్కువ హ్యాండ్స్ పెట్టడం అంటే మనం డస్ట్కి, పొల్యూషన్కి హ్యాండ్స్ లేస్ని పట్టుకుంటాము. సో అలాగే మొబైల్స్ని యూస్ చేస్తాము, అన్ని ప్లేసెస్ టచ్ చేస్తూ ఉంటాము. కానీ దానే చేత్తో మనం ఫేస్ని పట్టుకుంటాము, పింపుల్స్ని పాపప్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే పింపుల్స్ అనేది చాలా ఈజీగా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చేతి మీద ఉన్న బ్యాక్టీరియా మన ఫేస్ మీదకి వెళ్ళి వాటిని ఇంకా ఎక్కువ చేస్తుంది. సో యాక్నీని పెంచుతుంది, పింపుల్స్ పెంచుతుంది, డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫేస్ వాష్ని ఎక్కువ సార్లు చేసుకోవడం కూడా మంచిది కాదనమాట. సో న్యాచురల్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ ఆయిల్స్ని మనం ఈజీగా క్లియర్ చేసేస్తాం కాబట్టి స్కిన్ ఎక్కువ డ్రై అయిపోయి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది వర్స్ట్ ఉన్న ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం, కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్ని యూజ్ చేయడం వల్ల ఎక్కువ కెమికల్ రియాక్షన్ రావడం, స్కిన్ ఓవర్ సెన్సిటివ్ అయిపోవడం. సో ఇలాంటివి చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మన ఫేస్ అనేది ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యాక్నీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఆయిల్ని ఎక్కువ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే స్ట్రెస్ వల్ల అనమాట. హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల పింపుల్స్ ఎక్కువ రావడం, స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి కెమికల్ రియాక్షన్ అనమాట. సో కెమికల్స్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ ఓవర్ సెన్సిటివ్ అయిపోయి కెమికల్ రియాక్షన్ అయ్యి స్కిన్ సెన్సిటివ్గా అయిపోవడం, రెడ్డిష్గా అయిపోవడం, స్కిన్లో ఉండే మన ఎపిడర్మిస్ లేయర్ని ఇది కరగతీస్తుంది అనమాట కెమికల్ రియాక్షన్ వల్ల. సో స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం మంచిది. కెమికల్స్ లేని ప్రొడక్ట్స్, న్యాచురల్ హోమ్ రెమెడీస్ మనం లాంగ్ రన్లో ఎన్ని వాడుకున్నా మనకి ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదన్నమాట స్కిన్కి. కాబట్టి కెమికల్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ని యూజ్ చేయకూడదు. ఇది వర్స్ట్ స్కిన్ కేర్ హ్యాబిట్ అన్నమాట. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మన ఫేస్ ఏం చేస్తుందంటే ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల పింపుల్స్ రావడం, దానివల్ల స్కిన్ డ్యామేజ్ జరగడం జరుగుతుంది. ఎందుకని ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఏం చేస్తుంది, న్యాచురల్ ఆయిల్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన స్కిన్ ఆయిల్నెస్ పెరిగిపోయి పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అంటే స్ట్రెస్ లేకుండా మనం యోగా చేయడం, అలాగే మంచిగా ఎక్సర్సైజెస్ చేయడం, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది, స్కిన్ కూడా చాలా హెల్తీ అండ్ గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. నెంబర్ 5 వర్స్ట్ స్కిన్ కేర్ హ్యాబిట్ ఏంటి అంటే సాల్ట్ ప్లస్ మిల్క్ ఈక్వల్ టు స్కిన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో సాల్ట్లో మిల్క్ ఉన్న ప్రొడక్ట్స్ని మిల్క్ ఈక్వల్ టు స్కిన్ ప్రాబ్లమ్స్ అనమాట. సో సాల్ట్ తిన్న వెంటనే సాల్ట్ ఉన్న ఫుడ్ని మిల్క్లో మిక్స్ చేసుకొని తాగిన అంటే చపాతీలు, కొంతమంది మురుకులు మిక్స్ చేసుకొని తాగుతారు. దీనివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి స్కిన్ రియాక్షన్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో మినిమం ½ అన్ అవర్ గ్యాప్తో మీరు కనుక తీసుకున్నారు అంటే మంచిది. సో పిల్లలకు కూడా పెట్టకూడదు. చాలామంది పిల్లలకి మిల్క్లో కొన్ని బూందీ వేసి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మిల్క్ ప్లస్ సాల్ట్ అనేది రివర్స్ ఫుడ్ అనమాట. కాబట్టి అస్సలు తీసుకోకూడదు. మిల్క్ ప్లస్ సాల్ట్ కలిసి ఉన్నవి మినిమం 30 minutes అన్న గ్యాప్ ఉండాలన్నమాట. సో మనం ఏమే కాకుండా చిన్నపిల్లలకు కూడా తినిపిస్తాము. దీనివల్ల చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మినిమం ½ అన్ అవర్ అన్న గ్యాప్ ఉండాలి. సాల్ట్ ప్లస్ మిల్క్ని మాత్రం మిక్స్ చేసి అసలు తీసుకోకూడదు. వర్స్ట్ స్కిన్ కేర్ హ్యాబిట్స్ అయిపోయినాయి. బెస్ట్ స్కిన్ కేర్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాము. నేను మీకు చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను, మనం ఇంటర్నల్గా ఎంత క్లీన్గా ఉంటే ఎక్స్టర్నల్గా అంత స్కిన్ గ్లోయింగ్గా ఉంచుకోవచ్చు అని. సో మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే ఫుడ్ అనమాట. మనం ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ అనేది చాలా హెల్దీ వేలో ఉండడం బెస్ట్ థింగ్ అనమాట. ఎంటీ స్టమక్తో టీ, కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు. ఎసిడిటీ వస్తుంది, పైగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. సో కారం, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కారాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో కారం, అలాగే మసాలా ఫుడ్స్, అట్ ద సేమ్ టైం
మనకి ఇవి ఉంటుంది కదా ఎండుమిర్చికి సంబంధించిన పచ్చళ్ళు ఇలాంటివి తక్కువ తీసుకోవడం వల్ల మన స్కిన్ని చాలా గ్లో చేసుకోవచ్చు. ఇది నిజంగా నిజము, ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైబర్ ఫుడ్ని తీసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ అండ్ హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. మనకి ఫైబర్ ఫుడ్ని మనం మన హెల్దీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవడం చాలా బెనిఫిట్, చాలా మంచిది అనమాట. సో ఫైబర్ ఫుడ్ అంటే మిల్లెట్స్, ఓట్స్, అలాగే ఫ్రూట్స్, పపాయ, అలాగే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఫుడ్ని తీసుకోవడం చాలా హెల్దీవే. బెస్ట్ సెట్స్ ఓట్స్, పప్పుధాన్యాలు, క్యారెట్, బీట్రూట్, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ ఇవన్నీ చాలా మంచిది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు బెండకాయ, చామదుంపలు, అలాగే వంకాయ ఇలాంటివి అవాయిడ్ చేయడం వల్ల మనం స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్ట్ని, షుగర్ని తగ్గించి చూడండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీ స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అవుతాయి. ఎందుకంటే ఈ షుగర్ని తక్కువ తీసుకోవడం వల్ల ఏంటి అంటే కిడ్నీలో ఉండే టాక్సిన్స్ని ఇది దూరం చేస్తుంది, టాక్సిన్స్ని బయటికి పంపించేస్తుంది అనమాట. సో మన స్కిన్ని చాలా హెల్దీ వేలో ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ అండ్ సాల్ట్ని తగ్గించి చూడండి, మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది. బెస్ట్ స్కిన్ కేర్ హ్యాబిట్స్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, బ్లడ్ మంచిగా ఫ్లో అవుతుంది, స్కిన్కి మంచి హెల్దీ వేలో బ్లడ్ అండ్ న్యూట్రిషన్స్ అందుతాయి అనమాట. యోగా చేయడం, అలాగే జాగింగ్ చేయడం, అలాగే ఎక్సర్సైజ్ చేయడం చాలా బెస్ట్ వే అనమాట. యోగా చేయడం వల్ల మన పోర్స్ అనేది కూడా ఓపెన్ అయ్యి స్వెట్ అదంతా వస్తుంది కదా. సో స్కిన్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది అనమాట. స్కిన్లో ఉండే టాక్సిన్స్ అన్నీ బయటికి రిలీజ్ అయిపోతాయి. సో హెల్తీ వేలో మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. అండ్ అలాగే మనం వీక్లీ వన్స్, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేయాలి. సో పిల్లో కవర్స్ చేంజ్ చేసుకోవడం, టవల్స్ని వాష్ చేసుకోవడం, అలాగే కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు సింథటిక్ లాంటివి కాకుండా ఈ సమ్మర్లో కాటన్ క్లాత్స్ని యూస్ చేయడం బెస్ట్ వే అనమాట. సో ఇలా మనం స్కిన్ని చాలా హెల్తీ వేలో గ్లో చేసుకోవచ్చు. సో చేయకొన్ని హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నాము, అలాగే బెస్ట్ స్కిన్ కేర్ హ్యాబిట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీకు వీడియో రూపంలో అయినా రిప్లై ఇస్తాను, కామెంట్స్ రూపంలో అయినా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా గంటను కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.